పిల్లలకి అన్హెల్దీ డైట్ ఎక్కువ ప్రచారం అవుతుంది. ఒక హెల్దీ స్నాక్ గురించి, ఒక హెల్దీ డైట్ గురించి అడ్వర్టైజ్మెంట్ కనపడదు. అదే టీవీ ఆన్ చేస్తే కమర్షియల్స్ అన్ని కూడా రకరకాల జంక్ ఫుడ్ గురించి అడ్వర్టైజ్మెంట్ దొరుకుతాయి. ఇంకోటి ఏంటంటే ఎఫర్ట్ చేసే కెపాసిటీ కూడా మన ఎర్నింగ్ ఫ్యామిలీస్ కి, వర్కింగ్ కపుల్స్ కి అర్బన్ ఏరియాస్ లో ఎక్కువైపోయింది. మూడోది ఏంటంటే యాక్సెసిబిలిటీ. ఇప్పుడు మనం ఎక్కడ ఏదైనా వస్తువు కావాలంటే పోయి కొనుక్కునే అవసరం లేదు. మనం ఇంట్లో ఉండే స్విగ్గీ ద్వారానో, జొమాటో ద్వారానో, ఇంకేదైనా యాప్ ద్వారానో ఈజీగా ఆర్డర్ చేసుకోవచ్చు. సో ఈ 3 కారణాల వల్ల ఏమైందంటే హై క్యాలరీ డైట్, ఏదైతే అన్హెల్దీ డైట్ ఉందో అది యాక్సెసిబిలిటీ పెద్దవాళ్ళకి, పిల్లలకి ఇద్దరికి ఎక్కువైంది. అంటే ఇది ఓన్లీ పిల్లల్లో ఒకటే ప్రాబ్లం కాదు, అడల్ట్స్ కూడా ఈ ఒబెసిటీ ప్రాబ్లం అయిపోయింది. దాదాపు 25 to 30% పీపుల్ ఆర్ ఒబీస్ ఇన్ అవర్ కంట్రీ. అండ్ దీనివల్ల ఏమవుతుందంటే ఈ పిల్లల్లో ఈ జంక్ ఫుడ్ వల్ల, అన్హెల్దీ ఫుడ్ వల్ల జస్ట్ ఓవర్ వెయిట్ ఉంటేనే కాదు, దానివల్ల వాళ్ళకి ఎర్లీ ఏజ్ లో డయాబెటీస్ రావటం, ఎర్లీ ఏజ్ లో హైపర్ టెన్షన్ రావటం, దానివల్ల మిగతా గుండె జబ్బులు, ఇవన్నీ కాన్సిక్వెన్సెస్ కి బీజము ఇక్కడే పడుతుంది.